దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనము. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడువక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దైవజనమా, ఈనాటి ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి ఒక లేఖన భాగంలో మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. తాను సెలవించేటువంటి ఆజ్ఞ ఏదనగా, ఏడువక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నువ్వు ఏ పరిస్థితిని బట్టి కన్నీరు విడుచుకుంటూ మనస్తాపం చెందుతూ అనేకమైన సంవత్సరములు ఎదురుచూపులు చూస్తూ ఏ క్రియ కొరకైతే, ఏ కార్యం కొరకైతే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఆ కార్యము సఫలమై ఉన్నది అంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానియేలు సింహపు గుహలో నుంచి ప్రార్థన చేశాడు. తనకు జవాబు వచ్చింది. అదే దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు గాబ్రియేలు దూత దగ్గర నుంచి ఆయనకు జవాబు రావాలి. కానీ ఆ జవాబు వచ్చేటువంటి క్రమంలో లూసిఫర్ ఆటంకం వేసింది. ఆ సమయంలో మిఖాయేలు దూత వచ్చి ఆ దూతను ఎదిరించి దానియేలుకు ఏ అయితే వర్తమానము కావాలో, ఏ ఉత్తరమైతే కావాలో ఆ వర్తమానము మిఖాయేలు సహాయము ద్వారా దాన్ని తీసుకొని రావడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానియేలు చాలా ప్రార్థనాపరుడు, దేవునికి బహుప్రియుడిగా ఉన్నాడు. నీవు నాకు బహుప్రియుడవు గనక ఘనుడవైతివి అనే ఒక చక్కటి సాక్ష్యమును దానియేలు పొందుకోవడం జరిగింది. ఆ దానియేలు బహుఘనుడు, దేవుడికి ప్రియుడు కనుక ఆ దానియేలుకి జవాబు ఆలస్యం వచ్చింది అని ఎంత తపన పడ్డాడో, జవాబు ఇంకా దీనికి సన్నిధానం నుంచి రావట్లేదని ఎంత నరకయాతన అనుభవించాడో, ఎంత వేదన పాలైపోయాడు, ఆహారము పానము లేక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దర్శనం. అంతేకాక యోసేపు మన జీవితంలో కూడా మనం చూసినట్లయితే, యోసేపు ఒక ఫలించేటి కొమ్మగా ఉన్నాడు. కానీ తన జీవితంలో తన సహోదరులను తాను చూడడానికి 13 సంవత్సరాలు పట్టింది. దేనికి స్తోత్రం కలుగునుగాక. అన్ని సంవత్సరముల తర్వాత తన యుద్ధకు జవాబు వచ్చింది. తన క్రియ, తన కార్యము సఫలమయ్యేటువంటి దినము అనేకమైన సంవత్సరముల తర్వాత. ఎదురుచూపులు చూసి మానిపోయిన పరిస్థితి. కొన్ని సందర్భాలను మర్చిపోతాం. మనం కూడా అనేకమైన ప్రార్థనలు చేసి ఈ ప్రార్థనకు జవాబు ఇంకా రావడం లేదని చెప్పేసి ప్రార్థనలు ఆపివేసిన పరిస్థితులు మన జీవితంలో చాలా ఉంటాయి. యోసేపు విషయంలో కూడా అంతే. యోసేపు తనకున్నటువంటి ఒక దర్శనం ఏంటంటే, సూర్యచంద్ర నక్షత్రములు తనకు నమస్కరిస్తాయని తన దర్శనం, తన కళ. ఆ కళ ఏమైపోయానో అని ఎన్నిసార్లు అనుకున్నాడు. ఆ పరిస్థితిలో కంప్లీట్గా మర్చిపోయాడు. కానీ దేవునితో మాత్రం జీవించడం మానలేదు. ఆయనందు భయభక్తులు నిలపడం మానలేదు. తత్ఫలితంగా ఒక సమయము రానే వచ్చింది. ఆయన ఏడువక ఊరికినే దినము, కన్నీళ్లు విడిచుట మానేటువంటి దినము, తన క్రియ సఫలమైనటువంటి దినము. ఆ క్షణమందు
వారన్నలందరూ కూడా రాగానే తన్ను తాను తెలుసుకోవడానికి, తెలియపరచడానికి తన యొద్ద వారందరిని కూడా బయటికి పంపించి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అప్పుడు అన్నలందరూ కూడా ఎంతగానో సంతోషించడం జరిగింది. యోసేపునికి ఏదైతే కల ఉందో, ఏదైతే దర్శనం ఉందో, ఆ దర్శనము నెరవేర్చబడింది. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు జవాబు వచ్చింది. ప్రియ దైవజనమా, యోసేపుకు జవాబు వచ్చినట్లుగా, దానియేలుకు జవాబు వచ్చినట్లుగా ఈరోజు నీకు కూడా జవాబిస్తా ఉన్నాడు దేవుడు. ఏమిటంటే ఆయన ఆజ్ఞ, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నువ్వు దేని విషయమై నువ్వు ఏడుస్తా ఉన్నావో, దేని విషయం నువ్వు కన్నీళ్ళు విడుస్తా మానుకుంటా ఉంటున్నావో, దేనికోసం నువ్వు ప్రార్థన చేసి ఆగిపోయి ఉన్నావో, ఏ ప్రార్థన ఇంకా నిర్విరామం నువ్వు చేసుకుంటూ ముందుకు సాగుతా ఉన్నావో, ఆ క్రియ సఫలమై జనులు అనగా నీ ఆశీర్వాదము, శత్రువు అనగా అపవాది ఏదైతే నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదం ఇంతకాలం బంధించి పెట్టి ఉన్నాడో, ఆ శత్రు యొక్క దేశంలో అంటే వాడి చేతుల్లో నుంచి వెళ్ళి నీ యొద్దకు రాబోతా ఉన్నది. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. ప్రియ దైవజనమా, గడిచిన కాలంలో దేని కొరకు ఎదురు చూస్తా ఉన్నావు? గర్భఫలం కోసమే కావచ్చు, ఉద్యోగం విషయంలోనే కావచ్చు, వివాహం విషయంలోనే కావచ్చు, కుమార్తెకు ఒక మంచి ఉద్యోగం విషయంలోనే కావచ్చు, కుటుంబం కట్టబడిన విషయమే కావచ్చు, భర్తకు రక్షణే కావచ్చు, కుటుంబంలోన ఒక మంచి అభివృద్ధి, ఉన్నతమైన స్థానమే కావచ్చు, ఎక్కడితో నిందించబడతానో అదే చోట్ల ఒక గొప్ప స్థాయి నువ్వు కోరుకుంటున్నావేమో, ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు, పరిచయలు వాడబడ్డమే కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో ఏది నీకు నిరాశగా మిగిలిపోయిందో, ఏది జరగదు అన్న పరిస్థితి నీ కళ్ళ ముందు కనబడతా ఉన్నదో, దాని విషయమై నువ్వు కన్నీరు విడుచుట మానుము అని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రికల్లా బాలార కార్యాల సరకార బలూరి కార్యాల. అనారోగ్యం విషయంలోనైనా, తీవ్రమైన వ్యాధులైన, దీర్ఘకాలిక వ్యాధులైన, అసమాధానమైన ఏ స్థితి అయినా కూడా కొన్ని మొండి పరిస్థితులు ఉంటాయి. భయంకర అప్పుల ఊబిలో కావచ్చు, నువ్వు ఉండేటువంటి ఏ స్థితి అయినా, భయంకరమైన వేదక పరిస్థితి అయినా కూడా ఏడుపు కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై ఉన్నదని ప్రభు ఈరోజు నీకు వాగ్దానం చేస్తూ ఉంటా ఉన్నాడు. నీకు జవాబు వచ్చింది. దానియేలుకు జవాబు వచ్చినట్లుగా యోసేపుకు జవాబు వచ్చినట్లుగా మొర్దెకైకు కూడా తను చేసిన మేలులు బట్టి ఎప్పుడో రావాల్సినట్టుగా ఘనత తన మరణము పొందేటువంటి సమయములో ఆయనకు ఘనత రావడం జరిగింది. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవులందరూ కూడా, మనుషులందరూ కూడా ఒక మేలు జరిగేంత వరకు కూడా కన్నీళ్ళు విడిచేటిది అస్సలే ఆపరు. ఆ గడియ నీకు రానే వచ్చింది. అందుకే ప్రభు నీతో మాట్లాడుతా ఉన్నాడు. నువ్వు కన్నీళ్ళు విడుచుట మానము, నీ క్రియ సఫలమై ఉన్నది. దేనికి స్తోత్రం కలుగునక. ఎంత చక్కని దేవుని మనం కలిగి ఉన్న ప్రియ దైవజనమా, ఈ యొక్క వాగ్దానమును బట్టి విశ్వాసపూరితంగా బలము తెచ్చుకొని, నా దేవుడు నాకు జవాబును పంపించి ఉన్నాడు, ధైర్యముతో, సంతోషంతో, ఆర్భాటంతో, మహా ఆనందముతో కేకలు వేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ప్రభుని మనము ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. స్తోత్రం, స్తుతి ప్రభువ. పరిశుద్ధుడానికి వందములు తెలియజేస్తున్నాయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిశ్చయంగా నాతో మాట్లాడా ప్రభు. అవునయ్యా, నేను ఇంతకాలంగా దేని కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, దానికి ఇంతకాలం జవాబు రాకపోయేసరికి అది నీ చిత్తం కాదేమో అనుకున్నాను. కానీ ప్రభువా, శత్రు యొక్క చేతిలోని చెల్లి తిరిగి నా ఎదుగు వస్తుంది అని నీ దాసుడు నిలబెట్టుకుని దాంతో మాట్లాడవు ప్రభు. నీకే వందములయ్యా. గర్భఫల విషయంలో అలాగే అనుకున్నాను ప్రభు. నా మ్యారేజ్ విషయంలో నేను ఆ రీతిగానే అనుకున్నాను ప్రభు. ఉద్యోగం రాదు అనే విషయం నేను ఆ రీతిగానే అనుకున్నాను. కోర్టు కేసు కొట్టివేయడం నేను ఆ రీతిగానే అనుకున్నాను. కానీ ప్రభువా, నిశ్చయంగా నువ్వు నాతో మాట్లాడావు ప్రభువా. కన్నీళ్ళు విడిచడం మానము అన్న, ఊరకుండం అన్నావు ప్రభు. నీకు స్తోత్రం తండ్రి. నీ వాక్కును బట్టి ప్రభువానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాను. నా భర్త మారడనుకున్నాను ప్రభు, నా వ్యాధి తొలగిపోదు, బాగుపడదు అనుకున్నాను. కానీ ప్రభువా, దాని విషయం నువ్వు నాతో మాట్లాడావు ప్రభువా. నిశ్చయంగా తను నాతో మాట్లాడావు ప్రభు. నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాను.
ఇది నా కుటుంబం పరిస్థితులతో మారవనుకున్నాను కానీ ప్రభువా, మార్పు చెందక దినము రాబోతుందని ప్రభు నాకు తెలియజేస్తావు. ప్రభునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నానయ్యా. అయ్యా, ఈ మాటలు బట్టి ప్రభు ఎందరైతే ప్రభు తన ప్రార్థనలు ముందుకు సాగుతా ఉన్నావు తండ్రి, వారు చేసే ప్రతి ప్రార్థన ప్రభు నువ్వు ఆలకిస్తూ వారికి జవాబిస్తున్నావని ప్రభువా నిశ్చయంగా నమ్ముతూ ప్రభునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాను. గర్భఫలం విషయంలో, భూఫలం విషయంలో ప్రభువా, పంటల విషయంలో, తోటల విషయంలో ప్రభునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాను. కోర్టు కేసుల విషయంలో ప్రభు, తన గర్భఫలం విషయంలో, తన వివాహ సంబంధముల విషయంలో ప్రభు, ఇతరులకు డబ్బులు ఇచ్చి ప్రభు మోసపోయి బంధించబడిన స్థితిలో ఉన్న వారిని నా తన్ని, కుటుంబం కట్టుకోలేక నా తన్ని కోల్పోతున్న వారిని ప్రభువ, భార్య భర్తల మధ్య శాంతిని సమాధానం ప్రభువ, ఆర్థికంగా అప్పుల ఊబిలో మునిగిపోయిన వారిని, ఉద్యోగుల కొరకు ఎదురు చూసేవారిని, బిడ్డలకు భవిష్యత్తు కొరకు నా ఎదురు చూసేవారు తండ్రి, మనమలకు మనమరాలకు నా తన్ని చక్కగా కావాల్సిన క్షేమం తన్ని, వీళ్ళకి కావాల్సిన ఫీజుల విషయంలో ప్రభువ, ల్యాండ్ విషయాలలో ప్రభునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం. ఆయా రీతులుగా ఎవరికి ఏ అక్కడికి ఉందో, ఏ అవసరతకు ఉందో నా ప్రభు, ఎక్కడ వెళ్ళేది ఉందో నా ప్రభు, ఏ కార్యం చేయడానికి సిద్ధపడతా ఉన్నారో ప్రభు, వాటి కీవులు లేక, సరైన వనరులు లేక, సరైన పరిస్థితులు లేక నా తన్ని శత్రు యొక్క బంధకాల్లో బంధించబడి ఉన్నారేమో ప్రభు, వీరందరినీ కూడా నా తన్ని నువ్వు విడిపిస్తూ ఉన్నందుకు నీకు కృతజ్ఞత ఆస్తులు స్తోత్రం తెలియజేస్తుంది. గర్భం తెరబోతున్న ప్రభునికి వందనలు, వేసమను ఇవ్వబోతున్న ప్రభునికి కృతజ్ఞత ఆస్తులు స్తోత్రం తెలియజేస్తుంది. కోటు కలిసి కొట్టవేస్తున్న ప్రభునికి కృతజ్ఞతాస్తులు స్తోత్రం తెలియజేస్తున్నారు. రోగములు తొలగిస్తే వేస్తున్న ప్రభునికి కృతజ్ఞతాస్తులు స్తోత్రం తెలియజేస్తున్నారు. ఆయా రీతిలో ప్రభా నీ బిడ్డలు తను దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు, తన్ని గృహం కొరకు ప్రార్థన చేస్తున్నారు, తనని కుటుంబం కట్టుకొరకు ప్రార్థన చేస్తున్నారు, రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారు, అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఉద్యోగుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. తన ప్రతీది కూడా నీ బిడ్డలకు నువ్వు నడిపించబోతున్నందుకు వందనం తెలియజేస్తున్నాము తండ్రి. నువ్వు చేయబోతున్న ప్రతి కార్యమని బట్టి ప్రభువా నీకు కృతజ్ఞత ఆస్తులు స్తోత్రం తెలుసు. నీ బిడ్డలు ఏది తండ్రి వారికి హృదయంలో తండ్రి నిర్ణయం చేసుకుని తను వారు ప్రార్థన చేస్తున్నారు ప్రభా, ప్రతి ప్రార్థన నీ నామంలో అంగీకరించబడును కాక, వారికి జవాబు వచ్చును కాక అని ప్రార్థన చేస్తూ ఈ పరిచయలు నానాటికి బలభివృద్ధి చెందుతూ నా తన అనేకులకు నాతో చేర్చబడి కృపచేతని వినింపవలసిన ప్రార్థనలు చేస్తూ సర్వశక్తుడైనటువంటి యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీరు అందరినీ కూడా ధారాళంగా దీవించి